హాయ్ అండి, అందరికీ నమస్కారం. అరుణ చేతి వంటకి స్వాగతం. ఈరోజు మనం ఇడ్లీ పిండితో బోండా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇడ్లీ పిండితో బోండా ఏంటా అని మీకు సందేహం రావచ్చు. అదేనండి ఈరోజు వెరైటీ. రోజు మనం ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్ కోసం పిల్లలకి ఇడ్లీ తయారు చేస్తుంటాం కదా. అలాంటప్పుడు రోజు ఇడ్లీ నాని బోర్ కొడుతూ ఉంటుందని పిల్లలు ఏడుస్తూ ఉంటారు. అలాంటప్పుడు ఇడ్లీ పిండితో బోండాని చేసి వెరైటీగా స్నాక్గా పెట్టచ్చు. ఇప్పుడు 1 కప్పు ఇడ్లీ పిండి, 1 కప్పు మైదా పిండి, 2 ఉల్లిపాయలు, 4 పచ్చిమిర్చి, జీలకర్ర 2 స్పూన్లు. ఇప్పుడు దాని తయారీ విధానం ఎలాగో తెలుసుకుందాం. ఒక పెద్ద బౌల్ తీసుకుని అందులో మనం ఇడ్లీ పిండి, మైదా పిండి వేసుకోవాలి. ఇప్పుడు 2 ఉల్లిపాయలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని దాన్ని కూడా వేసుకోవాలి. పచ్చిమిర్చిని కూడా చిన్న చిన్న ముక్కలుగా తరుక్కుని ఇందులో వేసుకుని గట్టిగా కలిపి పెట్టుకుని అరగంట సేపు పక్కన ఉంచాలి. ఇందులో నేను ఉప్పు వేయలేదు సుమా, మీరు గమనించారో లేదో, ఎందుకంటే ఇడ్లీ పిండిలో ఉప్పు ఉంటే మీరు వేయక్కర్లేదు. ఇప్పుడు ఈ పిండి అరగంట సేపు తర్వాత బాగా నానుతుంది. ఇప్పుడు ఒక స్టవ్ మీద మూకుడు పెట్టి అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి ఈ గట్టిగా కలిపి పెట్టుకున్న పిండిని రౌండ్గా బాల్స్ లాగా చేసుకుని నూనెలో వేయించాలి. అంతే, ఇడ్లీ పిండి బోండా రెడీ అయిపోయినట్లే. ఇప్పుడు దాన్ని ఒక ప్లేట్లోకి తీసుకుని సాస్ వేసి పిల్లలకి ఇస్తే చాలా ఇష్టంగా తింటారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి.